వాళ్ళు కంప్లీట్గా ఇక ప్రతి ఒక్కటి వాస్తు చూస్తూ ఉంటారు. కూర్చునే ప్లేస్ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళినా వాస్తు. ఇది ఒక పాజిటివ్గా తీసుకోవాలి కానీ పిచ్చిగా తీసుకోకూడదండి. మనిషి పుట్టినాక అంటే తలరాత రాసుకొస్తారు అని అంటారు. ఎలా బతకాలి, ఏం అనుభవించాలి, ఏం అనుభవించకూడదు అని. అలాంటిది ఒక వాస్తు చేంజ్ చేయగానే ఆయన తలరాత ఎలా మారిపోతుంది? మరణం అనేది ఖచ్చితంగా సంభవించాల్సిందే. ఎప్పుడు ఏమని వాస్తు చెప్పట్లేదు. కానీ మీరు పుట్టి పెరిగిన తర్వాత ఆ ఇంట్లో నివసించేటప్పుడు మీరు సుఖ సంతోషాలతో మీరు మీ బిడ్డల ఆయుర ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు తప్ప. వాస్తుతో కట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారా? కొంతమంది ఎవరైనా వాస్తుతో కట్టుకున్నప్పుడు వాళ్ళ ఇల్లు బాగా నచ్చినప్పుడు సేమ్ అట్లాగే కాపీ చేసి సేమ్ అలాగే కట్టించుకుంటారు. ఈ ఇంటి పొడవెడుల పేరు ఆ ఇంటి పొడవుల పేరు ఉంటాయి. సో అప్పుడు అలా కాపీ చేయడం వల్ల తప్పు జరుగుతుంది. బాత్రూమ్ కి కూడా వాస్తు పాటించాలా? మరి నాస్తికులు, మళ్ళీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరేం నా వాస్తుని నమ్మరు కదా. గుళ్ళు ఉంటాయి కదా, గుడి గోపురాల షాడో అనేది ఇంటి మీద పడొద్దు అని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అదే గుడి కన్నా హైట్ కూడా ఇల్లు ఉండొద్దు, బాగుండదు అని అంటారు. చాలా మందికి ఇది ఒక పెద్ద అపోహ. మన ఇంట్లో తప్పు కట్టుకొని ఆ నెపాన్ని దేవుని గుడి మీద, దేవుని గోపురం మీద వేస్తూ ఉంటారండి ప్రజలు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ప్రముఖ వాస్తు నిపుణులు చెల్లా శివరాం రెడ్డి గారు ఉన్నారు. వాస్తుకి సంబంధించి తాను దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా అందరికీ ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. కనుక మీకు కూడా వాస్తుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. నమస్తే అండి. వాస్తుకి మనిషి జీవితానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? వాస్తు మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలదా? అవునండి, తప్పకుండా. వాస్తు మనిషి జీవితానికి, వాస్తులో మనిషి జీవించడానికి కావాల్సిన సంబంధం ఏంటంటేనండి, దేవుడు సృష్టిస్తాడు మనల్ని. సృష్టించిన తర్వాత మన ఇంటి అమరికను బట్టి ఒక విధంగా, మన ఇంటి పరిసరాలను బట్టి మన మీద ప్రభావాలు ఉంటాయండి. ఎలా అంటే మన ఇంటి నుంచి మనము లీడ్ చేసే దారులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి కూడా మనిషిలో ప్రవర్తనా తీరులు కూడా ఉంటాయండి. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెళ్ళే వాళ్ళ ఆలోచన విధానం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సాఫ్ట్గా వెళ్తూ మంచి విధానానికి వెళ్తారు. అదే పడమరికి వెళ్ళే వాళ్ళకి, దక్షిణం వెళ్ళే వాళ్ళలో కాస్త హార్డ్ స్వభావము, దక్షిణం నుంచి దక్షిణ నైరుతి వెళ్ళే వాళ్ళలో ఒక క్రిమినల్ మెంటాలిటీలు ఉంటాయండి. అదే తూర్పు ఉత్తరం వెళ్ళే వాళ్ళలో అలాంటి మెంటాలిటీ ఉండవండి. అంటే సృష్టి జరిగి వచ్చిన తర్వాత ఆ ఇల్లు, ఇంటి పరిసరాల వాస్తు కూడా అతని మీద ప్రభావం ఉంటుంది. అలాగే ఎలా అంటే తూర్పులో ఉత్తరంలో కానీ, సపోజ్ ఇప్పుడు మనము విజయవాడ కనకదుర్గమ్మ తూర్పు వైపున పారుతూ ఉంటుంది. సో అమ్మవారి చాలా ప్లచ్చింగ్గా ఉంటుంది ఆ కృష్ణా నది. అదే శ్రీకాళహస్తికి వెళ్తే మీరు కాళహస్తిలో పడమర వైపు నుంచి తూర్పుకి వెళ్తూ ఉంటుంది. సో విరుద్ధమైన ప్రభావం. సో అమ్మవారికి జరిగినంతగా శ్రీకాళహస్తిలో దేవుడికి జరగదంతగా. అది దేవుడికైనా కూడా, దేవుడికి కాదు కానీ దేవుడి గుడిలు కట్టించినటువంటి గుళ్ళకు మాత్రం ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి. అసలు వాస్తుశాస్త్రం గురించి మన పురాణాల్లో ఎక్కడ మెన్షన్ చేశారు సార్? వాస్తుకి సంబంధించి వాస్తుకు తగ్గట్టుగా మనిషి జీవన విధానం ఉంటుంది అని. మొదలు గరుడ పురాణంలో వచ్చిందండి. తర్వాత ఋషులు, మహర్షులు, పెద్దవాళ్ళంతా ఒక ఇంటి నిర్మాణం ఎలా జరగాలి, ఎలా ఉంటే మనకు మంచిగా జరుగుతుందని కాలానుగుణం ప్రకారము మార్పులు చేసుకుంటూ వచ్చారండి. కాలానుగుణ మార్పులు జరుగుతూ ఉండడము, ఆ జరిగిన తగ్గట్టుగా మార్పులు చేస్తూ ఉన్నారు. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఈ పురాతన వాస్తుకు ఆధునిక కాలం వచ్చే కొద్ది ఏం జరిగిందంటే, ముందు మనము గుర్రబండ్లు, ఎద్దుల బళ్ళు వీటి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సైకిల్ వచ్చింది, స్కూటర్లు వచ్చినాయి, కార్లు వచ్చాయి, విమానాలు వచ్చాయి. సో కాలమాన పరిస్థితులను బట్టి ఇళ్ళు కూడా మార్పులు చేరుకుంటూ వచ్చినాయి. సో ఈ మార్పులు జరిగేటప్పుడు జరిగినటువంటి ఇబ్బంది, మంచి చెడు రెండు వాస్తుకారులుగా ఉండేటువంటి వాస్తుకారులు పెద్దవాళ్ళు, గతంలో ఉండేటువంటి వాళ్ళల్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఈ వాస్తును పాతకాలంలో ఏంటంటే ఇలా ఉంది, ఇలా ఉండాలా అంతే. కానీ కాలానుగుణంగా మార్పుకు తగ్గట్టుగా మార్పు చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అలాగే నిలిచిపోయింది. తర్వాత కాలంలో కొందరు వాస్తుకారులు, ముఖ్యంగా ముందు ముద్రగడ రామారావు గారని
ఆయన పెద్ద జమీందారుగా ఉన్నటువంటి మంచి వ్యక్తి. ఆయన జరిగిన కష్ట నష్టాలు, ఎదురుగా జరిగిన నష్టాల నుంచి ఆయన శాస్త్రాన్ని వడపట్టి, ఓహో ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పి కొంత బయటికి తీసుకొచ్చినారు. అదే సమకాలీకుడైనటువంటి గౌరు తిరుపతి రెడ్డి కడప ప్రొద్దుటూరు, ఆయన వాస్తుకారుడు, ఈయన వాస్తుకారుడు. ఈయన తెలిసినట్టు ఆయన తెలిసిన ఈయన పంచుకుంటూ, ఇంకా మిగతా కృష్ణంరాజు గారని, ప్రకాష్ రావు గారని, రామబ్రహ్మం గారని, ఇలా వీళ్ళందరితో కలిసి ఈ సబ్జెక్ట్ను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఏది ఈ కాలానుగుణంగా మీరు గమనిస్తే ముందు వాష్రూమ్స్ ఏవి మన ఇంట్లో ఉండేటి కాదు. స్నానపు గదులు కూడా ఇంటి బయట ఉంటూ గుంతలు లేకుండా నీటిని వదిలేసేవాళ్ళు. సో సహసిద్ధంగా ఫిల్టర్ అయిపోయి మళ్ళీ కిందికి వెళ్ళి అందరికి ఉపయోగపడే విధంగా ఉండేది. కానీ ఈ నాగరికత పురోగించడంలో ఈ వాష్రూమ్స్ తప్పక ఇంట్లోకి రావడము, వాటి గుంతలు ఏర్పాటు చేయాల్సి రావడము, ఇలాంటి పరిస్థితుల వల్ల గుంతలు ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, అలా మంచినీటి గుంతలు, మంచినీటి బావులు, బోర్లు వేస్తే ఏ ప్లేస్లో వేసుకుంటే మనం మంచి జరుగుతుంది, ఏ ప్లేస్లో చెడు జరుగుతుందని చెప్పి వీళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళారు. ఒక ఇల్లు చూడడము, ఆ ఇంట్లో తప్పులు ఏమున్నాయి, ఆ తప్పులు ఏ విధంగా సవరించుకోవాలి, ఎలా చేయాలని చెప్పి గౌరు తిరుపతి రెడ్డి గారు, ఆయన ఒక వ్యాపారస్తుడిగా ఉండడం వల్ల, తన దగ్గర సమృద్ధమైనటువంటి అమౌంట్ ఉండడం వల్ల తను సొంతంగా పరిశోధించాడు. ఖర్చు పెట్టుకొని ఇళ్ళకి వెళ్ళడము, తిరగడము, చేయడము, దీనివల్ల సబ్జెక్టును మరింత బయటికి తెచ్చి ప్రజలకు అనుగుణంగా మార్పులు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేట్టుగా చేయడం జరిగింది. కానీ సౌకర్యం అనేది ఎంతవరకు అంటే కొంతవరకే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ సౌకర్యాన్ని తీసుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో ఆర్కిటెక్ట్లు చేసేటువంటి కొన్ని తప్పిదాల వల్ల, అంటే ఎలివేషన్లలో దీంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఓకే, ఇందాక మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు అంటే ఈ దారి నుండి వెళ్తే ఇలా ఉంటుంది, ఈ దారి ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు, అది పేరెంట్స్, పిల్లలు, వాళ్ళు ఒకే డోర్ యూజ్ చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఉంది అట్లా. కానీ ఆ ఇంట్లో ఒక్కొక్కరి జీవితాలు ఒక్కోలా ఉంటాయి. మరి అది వాస్తు ప్రభావితం చేసినట్లుగా ఎట్లా అవుతుంది? అంటే అదే దారి నడుస్తారు, కానీ ఇంటి పెద్ద వచ్చేసి నైరుతిలో పడుకుంటారు, పిల్లలు ఇంకొక రూమ్లో పడుకుంటారు. ఓకే, సో వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు పుట్టి పెరిగిన ప్రదేశము, ప్రతి వ్యక్తికి తేడాలు ఉంటాయండి. అంటే నేను పుట్టి పెరిగిన కాలం వేరు, మీరు పుట్టి పెరిగిన కాలం వేరు, మీకున్న సౌకర్యాలు మాకు లేవు, మాకున్న సౌకర్యాలు మా ముందు వాళ్ళకి లేవు. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. నడిచే దారి ఒకటైనా వాళ్ళు నివసించే ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది. నేను ఆగ్నేయంలో ఉండొచ్చు, ఇంకొకరు ఈశాన్యంలో ఉండొచ్చు, ఇంకొకరు వాయువ్యంలో ఉండొచ్చు, లేదు మేడ మీద ఉండొచ్చు. సో ఇలాంటి పరిశీలనలు ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఉంటారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. టోటల్గా ఒక మోస్తరైనటువంటి విధానం ఏంటంటే నడచడం వల్ల వాళ్ళు ఈ ఇంటికి రాకముందు ఇంట్లో పెద్దలు ఉండాల్సిన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు పుట్టి పెరిగిన ఇండ్లు వేరు ఉండొచ్చు, వీళ్ళు పుట్టిన పెరిగిన ఇండ్లు వేరు ఉండొచ్చు, కొందరు అదే ఇండ్లు ఉండొచ్చు, కానీ నివసించే ప్లేసుల వల్ల కూడా తేడాలు ఉంటాయి. ఓకే, అంటే ఎంతవరకు వాస్తు ప్రభావితం చేయగలదు మనిషి జీవితాన్ని? మనిషి జీవితాన్ని నాకు తెలిసి నాకున్న జ్ఞానంలో జీవితాన్ని ప్రభావము ఎక్కువ భాగం చేస్తుందండి. ఒకటి అయితే ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంటుందంటే, మీకు పూర్వజన్మ సుకృతం ఉంటుంది, అది ఉన్నన్ని రోజులు ఈ వాస్తు ప్రభావం మీ మీద చూపిస్తున్నా మీకు కనిపించదు. కానీ ఒక 15 నుంచి 20 ఏళ్ళ తర్వాత మాత్రం తప్పకుండా మీ మీద చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది అంటే మీ పూర్వజన్మ సుకృతం ఖాళీ చేసిన తర్వాత అది చూపిస్తుంది. ఒకవేళ పూర్వజన్మ సుకృతం మీకు తక్కువ ఉందనుకో, ఇమ్మీడియట్గా మీ మీద యాక్షన్ చూపిస్తుంది. ఈ తేడా ఉంటుందండి. ఏది పూర్వజన్మ సుకృతం ఎంత ఉండేదాన్ని బట్టి మనకు తెలియదండి, ఆ ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది. కొందరికి 3 సంవత్సరాలకే మంచి జరుగుతుంది, కొందరికి 6 ఏళ్ళకి, కొందరికి 9 ఏళ్ళకి జరుగుతుంది, కొందరికి చెడు 3 సంవత్సరాలు జరిగితే కొందరికి 6 నెలలు, కొందరికి 9 ఏళ్ళకి జరుగుతుందండి. ఇలా కూడా ఉంటుంది. అంటే అంటే మనం అంటాం ఏ చెట్టుకున్నంత గాలి ఆ చెట్టుకున్నట్టుగా, అంటే చిన్న చెట్టుకు అది చిన్న గాలి, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. ఓకే, ఇప్పుడు మనిషి పుట్టినాక అంటే తలరాత రాసుకొస్తారు అని అంటారు. అంటే ఆయన ఎప్పుడు చచ్చిపోవాలి, ఎలా బతకాలి, ఏం అనుభవించాలి, ఏం అనుభవించకూడదు అని. అలాంటిది ఒక వాస్తు చేంజ్ చేయగానే ఆయన తలరాత ఎలా మారిపోతుంది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒక్కొక్క శాస్త్రంతో వస్తున్నారు. ఒకరు చేతి రేఖలు అంటారు, మీ హస్తరేఖలు ఇలా ఉన్నాయి, మీ ఫేస్ రీడింగ్ అంటారు, ఒకరు కర్మ సిద్ధాంతం అంటారు. ఎందుకు నమ్మాలి? ఈ జ్యోతిష్య పురాణాలు ఇవి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి? దానికి ఒక విపులంగా విషయం చేస్తానండి. హస్త సాముద్రికం తీసుకుందాం. హస్త సాముద్రికంలో ఏముంటుంది, ఈ గీత ఎలా వెళ్తుంది కాబట్టి మీ జీవితం ఇలాగే ఉంటుంది అని హస్త సాముద్రికం చెప్తున్నాం. దీనిలో మార్చే వీలు లేదు. అవును. జ్యోతిష్యం ఉంటుంది,
జ్యోతిషం మీకు ఏం చెప్తుందంటే మీరు పుట్టిన తర్వాత మీకు ఇన్ని ఏళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఈ సంవత్సరాలు ఈ విధంగా మంచి, ఈ విధంగా చెడు జరుగుతుందని చెప్తుంది. కానీ అది చెప్పినట్టుగా ఎక్కడా జరగదు. మనకి ఉంది శాస్త్రం తప్పనట్లేదు, హస్త సాముద్రికం నేను తప్పనట్లేదు, కానీ హస్త సాముద్రానికి నీకు రెమెడీ లేదు. హస్త సాముద్రికానికి రెమెడీ లేదు మీకు. అంటే ఈ రేఖను మనం మార్చలేం కదా, సో రెమెడీ లేదు. కానీ వాళ్ళు కూడా పరిహారాలు చెప్తూ ఉంటారు కదా. పరిహారాలు చెప్పినా కూడా ఖచ్చితమైన పరిహారం అంటూ దానికి నిజ నిర్ధారణ ఉండదు. జ్యోతిష్యానికి కూడా ఏం చెప్తుందంటే జ్యోతిష్యం గొప్పది, నేను ఎక్కడా కాదనట్లేదు, విభేదించట్లేదు. కానీ చెప్పే వ్యక్తులలో ఆ సబ్జెక్టు తరిగిపోతూ వచ్చింది. నిజాయితీ పరులు తగ్గిపోవడం వల్ల జరిగే అనార్థం వల్ల జ్యోతిష్యాన్ని మనము ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేకపోవడానికి కారణం. వాస్తుని ఎందుకు ఇప్పుడు ఎక్కువ నమ్మేదానికి వస్తున్నారంటే దీంట్లో రెమెడీ కనిపిస్తోంది. ఒక ఇంటిని మార్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఆ తీరేది ఏంటంటే కనిపిస్తుంది మీకు. సో మీరు తప్పకుండా నమ్మదగ్గది ఇది. ఒకటి మీరు చెప్పారు రాసి పెట్టి వచ్చారు కదా అని మన వాళ్ళు అంటూ ఉంటారు. బ్రహ్మరాత రాశారు, రాసి పెట్టింది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. కానీ మనల్ని జరిగిన సంఘటనకు మనల్ని దాన్ని ఏమంటారంటే సందోడించారు అనమాట. జరిగిన నష్ట కష్టానికి ఒక పేరు పెట్టి ఆ దెబ్బను మాంచేదాని కొరకు చెప్తారే తప్ప వేరేది కాదు నాకున్న దృష్టిలో. ఇంకోటి ఏంటంటే వాస్తు అనేది మరణం అనేది ఖచ్చితంగా సంభవించాల్సిందే. పుట్టినాక మరణం సంభవిస్తుంది. ఎప్పుడు ఏమని వాస్తు చెప్పట్లేదు. కానీ మీరు పుట్టి పెరిగిన తర్వాత ఆ ఇంట్లో నివసించేటప్పుడు మీరు సుఖ సంతోషాలతో మీరు మీ బిడ్డల ఆయుర ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు తప్ప చనిపోయేదానికో ఇది ఏదానికి కాదు. మీరు మీ కుటుంబం మీ పిల్లలు ఆయురారోగ్యాలు ఉండడానికి మాత్రమే వాస్తు. మరి అంటే ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉంటేనే వాస్తు చెప్తుందంటారు కదా. వాస్తుతో కట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారా? అంటే ఒకటి చెప్తానండి, ఒక 35% అనేది మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు ఇబ్బందులు లేకుండా ఎవరు ఉండండి. శ్రీరాముడు అంతటి వానికి కూడా బాధలు కష్టాలు తప్పలేదండి. అవి మినిమం 35% వరకు అయితే అందరికీ ఉంటాయండి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయండి. దాంట్లో ఎవరికి ఏమీ తేడా లేదండి. అయితే దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ లేకుండా ఉండేదాని కొరకు వాస్తును మనం పెట్టుకొని కరెక్ట్గా చేసుకోగలిగితే ఆ 35% లోపల మాత్రమే మనకు ఉండేది జరుగుతూ ఉంటాయి. తర్వాత కష్టం వస్తుందండి. కష్టాన్ని మనము ఎలా అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళేదానికి వాస్తు అనేది నీకు తోడుగా వస్తుందండి. దానికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. వాస్తును తోడు తీసుకుంటే ఏంటి, తోడు తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్తా. వాస్తుని మీరు తోడు తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక సైకిల్లో మీరు వాస్తుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు అనుకుందాం. ఒక కొండనో గుట్టనో మీరు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఎక్కుతూ సైకిల్ తొక్కుతుండాలి, గుంతలు చూడాలి, వెహికల్స్ వస్తుంది చూసుకుంటా వెళ్ళాలి. కానీ మీరు కష్టం ఎక్కువ పడుతూ గంటకు ఒక 12 కిలోమీటర్లు పోగలుగుతారు వాస్తు వ్యతిరేకంగా ఉంటే. వాస్తును అనుకూలంగా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక కొండ మీద నుంచి కిందికి సైకిల్ తీసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే నువ్వు సైకిల్ ఇక్కడ కూడా సైకిల్ తొక్కాల్సిందే. మీరు వచ్చే దారిలో బస్సులు వస్తాయా, జీపులు వస్తాయా, గుంతలు వస్తాయా, ఇవన్నీ చూసుకుంటూ నువ్వు వెళ్ళాల్సిందే. ఇది ఎక్కడ ఇట్లొచ్చినా సరే ఇట్లొచ్చినా ఇవన్నీ నాకు వాస్తు బాగుందని కళ్ళు మూసుకుంటే ప్రకృతి నాశనం చేస్తుంది. సో మీరు వెళ్ళేది ఇక్కడ నీ గంటకి 20 కిలోమీటర్లు పోతావు మీరు, నేను 25 పోతా, ఇంకొకరు 30 పోతారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క తెలివిగా వెళ్ళే విధానాన్ని బట్టి నీ యొక్క ప్రయాణము మంచిగా దూరంగా వెళ్ళడం అనేది డిపెండ్ ఆన్ అది పరిస్థితి. దానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు తెలియజేశాను. వాస్తు అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కదా. సో ఇంట్లో కూడా లిఫ్ట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ మస్ట్. సో లిఫ్ట్ కూడా ఎక్కడ పెట్టాలి, ఏ మూలన పెట్టాలి, దీనికి సంబంధించి కూడా వాస్తుందా? అవునండి. అంటే ఏంటంటే ఒక నైరుతి రూమ్ అనేది పెద్దగా ఉండాలండి. ఇప్పుడు మనం ఉన్నామండి, తలకాయతోనే పనిచేస్తుంది. తలకాయ చాలా బరువు ఎక్కువ ఉంటుంది. సో ఇది నైరుతి లాంటిది అనమాట. అలా ఉండాలి. భుజాలు దక్షిణము పడమర లాంటివండి, బరువు మోయగలిగేది అవి అక్కడ ఉండాలి. అక్కడ ఈ లిఫ్ట్ పెట్టగలిగితే ఏముందంటే హాలో ఏర్పడుతుంది. ఈ హాలో ఏర్పడడం తప్పు. దట్టు ఈ రూమ్ మాత్రం ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఈశాన్యం రూమ్ చిన్నగా ఉండాలి. ఆగ్నేయంలో వంట ఉండాలి. సో వాయువులో పిల్లలు ఉండేదానికి, ఈశాన్యంలో పిల్లలు ఉండేదానికి కావాల్సిన విధానంగా ఒకటి ఏంటంటే ఈశాన్యంలో పెట్టకూడదండి, అలాగే నైరుతులు పెట్టకూడదు. ఆగ్నేయంలో పొయ్యి రావాల్సి వస్తుంది, వంటకు కావాల్సిన కిచెన్ రావాల్సి వస్తుంది, అక్కడ పెట్టకూడదు. వాయువులో పెట్టుకోవచ్చండి,
ఉత్తరంలో పెట్టుకోవచ్చండి, తూర్పులో పెట్టుకోవచ్చండి. ఇలా వాళ్ళకు ఉన్నటువంటి పొడవు వెడల్పును బట్టి మేము వాళ్ళకి ఎక్కడ లిఫ్ట్ పెట్టుకోవాలని తెలియజేస్తాం. అంటే కొందరికి 20 అడుగులు పొడవు ఉంటుంది, కొందరికి 30 ఉంటుంది, 40 ఉంటుంది. ఆ ఎక్కువ వైశాల్యం పెరిగే కొద్దీ సౌలభ్యం ఎక్కువ ఉంటుంది, వైశాల్యం తగ్గే కొద్దీ సౌలభ్యం తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మేము ఏం చేస్తామంటే అడుగులు ఇంచులతో సహా కరెక్ట్గా చెప్తాం. అదే వైశాల్యం ఎక్కువ ఉందనుకోండి, అంత పెద్దగా కరెక్ట్గా ఒక అడుగు 2 అడుగులు అటు ఇటు కూడా చెప్తుంటామండి. అది వాస్తు అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ పేరు మీద పట్టి చూస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్తారా? అంటే పాత శాస్త్రంలో ఎలా ఉండేదండి, పేరును బట్టి కూడా మీరు ఈ మొహంలో ఉండొచ్చు అనేది ఉండేది గతంలో. అంటే గతంలో ఏంటంటే మన పూర్వకాలంలో ఏంటంటే పెద్దల తాతల పేర్లే పిల్లలకు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. సో అదే పేరు గలలో అదే ఇంట్లో ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఏంటి, పిల్లల పేర్లు మారిపోయినాయి, ఎవరూ వంశపారపరంగా వచ్చే తాతల పేర్లు పెట్టుకోవడం లేదు, ఎందుకంటే నామోషిగా ఉండే పేర్లు అయిపోతున్నాయి కాబట్టి మార్చుకుంటున్నాం. సరే సపోజ్ మీ పేరుతో ఒకటి పెట్టేస్తే మీ పిల్లలకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఇంకో పేరుతో వస్తుంది. అప్పుడు తూర్పు మొహంగా కూడా పడమర మొహం రావాల్సి వచ్చింది అనుకోండి, కష్టమవుతుంది. సో అట్లా కాకుండా యూనిక్గా ఒకటండి, మీకు ఏదైనా కూడా పనికొస్తుందండి. ఆ పనికొచ్చేది ఏంటంటే దక్షిణంలో మీరు మొహం ఉంటే తూర్పు వైపు ఉండేట్టుగా వెళ్ళేట్టుగా ఉండాలి, పడమర వెళ్ళేట్టుగా ఉండకూడదు. అదే పడమర మొహం ఉందనుకోండి ఉత్తరానికి వెళ్ళేట్టుగా ఉండాలి, దక్షిణానికి వెళ్ళకూడదు. అదే ఉత్తరం ఫేసింగ్ ఉందనుకోండి మీరు తూర్పు వెళ్ళాలి, అది తూర్పు మొహం గల ఇంటికి వస్తే ఉత్తరానికి వెళ్ళగాలి. ఇలా వెళ్ళగలిగి ఉండగలిగేట్టుగా ఉంటే అవన్నీ యోగిస్తాయండి. అది ఓకే. కొంతమంది ఎవరైనా వాస్తుతో కట్టుకున్నప్పుడు వాళ్ళ ఇల్లు బాగా నచ్చినప్పుడు సేమ్ అట్లాగే కాపీ చేసి సేమ్ అలాగే కట్టించుకుంటారు. అది అంటే ఈ ఇంటి పొడవెడుల పేరు ఆ ఇంటి పొడవుల పేరు ఉంటాయి. సో అప్పుడు అలా కాపీ చేయడం వల్ల తప్పు జరుగుతుంది. అలాగే మేము కట్టామని అంటారు, కానీ ఇంటి పొడవెడులు అంటే మీ ఇంటి పొడవులు వేరుగా ఉంటాయి. సో అప్పుడు తేడా వస్తుంది. సో దానికి ఒక మంచి సలహాదారును తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నిర్మించుకోవడం చాలా మంచిదండి. ఓకే. సో బాత్రూమ్కి సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, అంటే అదొక హోల్ ఇంతకుముందు బయట ఉండేది, ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్కి కూడా వాస్తు పాటించాలా? అవునండి. అంటే నైరుతులు రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయండి, ఈశాన్యం రావడం వల్ల మనిషి భవిష్యత్తు నాశనం అవుతుందండి. ఆగ్నేయంలో రాకూడదండి, ఎందుకంటే వంట రావాల్సిన ప్రదేశం కాబట్టి. వాయువ్యంలో రావచ్చండి. ఓకే. సో కొంతమందికి వాస్తు అంతా వాస్తుతో కట్టించుకుంటారు, కానీ వ్యాపార పరంగా వాళ్ళకి ఎప్పుడు నష్టాలు లాంటివి చూస్తూ ఉంటారు లైఫ్లో. మరి ఎందుకలా? అంటే రెండండి, ఒకటి ఇల్లు ఏమో వాస్తుకుంటుంది, కానీ వాళ్ళు వ్యాపారం చేసే వ్యాపార కూడలికి వాస్తు ఉండదు. సో వీళ్ళు ఎవరైనా కూడా వాస్తుకు అనుగుణంగానే ఇటు వ్యాపారము ఉండేది వాస్తుకు అనుగుణంగా ఉండాలి, అలాగే ఇల్లు అనుకూలంగా ఉండగలిగేట్టుగా ఉండాలి. సేమ్ టైంలో వీళ్ళు ఉండేటువంటి ఇల్లుకి వ్యాపారం స్థలానికి కూడా వెళ్ళాల్సిన నడకల్లో కూడా తేడా ఉంటుందండి. అలాంటివి కూడా అన్ని అమరినోళ్ళు చాలా అద్భుతంగా వ్యాపారం చేస్తూ ఉంటారు, చాలా గొప్పగా తెలివిపరులుగా చాలా వ్యాపార దక్షత ఉన్న వాళ్ళు వ్యక్తులు కూడా కొన్ని చోట్ల పని చేయరండి. అదే మీరు అంబానీ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక 100 సంస్థలు పెడితే అందులో ఒక 30-40 సంస్థలే పికప్ బాగా వచ్చేస్తాయి, మిగతావి కాలగలను గడిచిపోతుంటే మళ్ళీ కొత్తవి పెడుతూనే ఉంటారు. అందరూ అబానీలకు లేదు కదా అంటారు, కానీ వాళ్ళు కూడా చాలా సంస్థలు పెట్టి ఎత్తిపోయినట్టు కూడా ఉంటాయండి. అది కూడా గమనించాలి. ఓకే. దిక్సూచి ఎలా చూడాలండి? అవునండి, మంచి ప్రశ్న అండి ఇది. దిక్సూచిని చూడడం అంటే ఎలా అంటేనండి, ఒకటి ఖాళీ స్థలానికైతే నైరుతి వైపు నిలబడుకొని టువర్డ్స్ ఈస్ట్కు ఆ కాంపాస్ని పెట్టుకొని చూడడం వల్ల మన ఇంటి స్థలము ఎన్ని డిగ్రీలలో ఉంది, ఎలా ఉంటే ఆ ఇంటికి వాకిళ్ళు ఎక్కడ పెట్టాలి, సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ పెట్టాలి, బోర్ ఎక్కడ వేయాలి, ఈ నీటి సంపును ఎక్కడ చేయాలి, కాంపౌండ్ వాళ్ళు చుట్టూ మనము కాంపౌండ్ వాళ్ళు గేట్లు ఎక్కడ పెట్టాలి అనేది మేము ఆ వాస్తులో ఆ డిగ్రీలు చూసిన తర్వాత వాళ్ళకి తెలియజేస్తామండి. అలాగే నార్త్ వైపు డిగ్రీలు పెడితే నార్త్ డిగ్రీలు ఏం చూపిస్తాయన్న దాన్ని బట్టి కూడా మేము ఆ ఇంటిని మార్చి వాళ్ళకి తెలియజేస్తామండి. అది దిక్సూచికి ఉండేటువంటి ఇదే అండి. దిక్సూచి అనేది చాలా ప్రాధాన్యత కలిగింది ఇదండి. సెప్టిక్ ట్యాంక్ కూడా వాస్తుంటుందని విన్నాను. సెప్టిక్ ట్యాంక్ కి వాస్తు ఏంటండి అసలు? అంటే సెప్టిక్ ట్యాంక్ వాస్తు కాదండి, మన ఇంటికి సెప్టిక్ ట్యాంక్ అవసరం కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ ఉండాల్సిన ప్రదేశంలో ఉండాలా. అంటే ఇప్పుడు మంచినీళ్ళు ఉండాల్సిన చోట సెప్టిక్ నీళ్ళు ఉండడము చాలా అవసరం అండి. అందుకు దానికి తగ్గట్టుగా గోతులు ఎక్కడ ఉండాలంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రం గోతులు ఉండాలండి, ఆ ప్రదేశం దాటి ఉండకూడదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే
ఒక మంచి ప్లేస్ డిసైడ్ చేస్తామండి. వాళ్ళ పొడవు వెడల్పుని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని, చిన్న ఇండ్లు అయితే కొంచెం జాగ్రత్తగా చేస్తాం మరింత, కొద్ది పెద్ద స్థలం అయితే కొంచెం రిలాక్స్గా ఉంటామండి. రిలాక్స్గా ఇస్తాం, ఒక 2-3 అడుగులు అటు ఇటు అయినా పర్లేదండి దాని గురించి అట్లా. ఓకే, అంటే వాస్తుని ఎంతవరకు నమ్మాలి? ఒక ఇంటి మట్టుకేనా, లేకపోతే మనం ఇప్పుడు ఆఫీస్లో ఒక ప్లేస్లో కూర్చుంటాము, సో ఆఫీస్లో కూడా వాస్తు చూసుకొని కూర్చోమంటారా? తప్పకుండా అండి. నేను నా వాస్తవం ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒకటి పోస్ట్ చేశానండి. అంతేగాని మన మేనేజర్ ఉండాల్సిన, మన మేనేజర్లం అయితే మన కింద ఎవరెవరు ఎలా ఉండడం నిర్ణయించుకోవడం ఒక విధంగా, మనకు మేనేజర్ ఎక్కడ ఉన్నాడో ఒక CEO కానీ ఏమన్నా మనం ఎక్కడ ఉంటే ఎక్కడ బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి అండి, కొంచెం చాలా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆగ్నేయంలో ఉంటారు మేనేజర్కి. సో వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు మేనేజర్కు పడదండి. అదే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండేటువంటి వ్యక్తి తక్కువ పని చేసినా ఎక్కువ లాభపడతారు మేనేజర్ ద్వారా. ఈ ఆగ్నేయంలో ఉండే వ్యక్తి కష్టపడేవాడు ఎక్కువైనా కూడా లాభం తక్కువ పొందుతాడండి. అంటే ఇక్కడ కష్టం పని చేయదు, వాస్తే పని చేస్తుంది అంటారా? అంటే రెండండి, కష్టంతో పాటు వాస్తు కూడా పనిచేస్తుంది. ఇందాక మీకు చెప్పాను సైకిల్ ప్రయాణం లాగా. ఓకే, నాకు అంటే కొన్ని ఆఫీసులలో నేను చూసాను అనమాట, ఒక ప్లేస్ లో ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడము, తర్వాత అదే ప్లేస్ లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడంతో ఆ ప్లేస్ లో ఎవరు కూర్చోరు అనమాట. సో అది ఖాళీగానే ఉంటది. సో వాస్తు ఎఫెక్ట్ అంటారా ఇది? ఖచ్చితంగా ఉంటుందండి. అది వాయువ్యంలో ఉంటుంది. ఆ వాయువ్యంలో ఉండే ఆ ఆఫీస్ దానికి కూడా దాని దారి కూడా అలాగే ఉంటుంది కాబట్టి అంత తొందరగా వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఆఫీసులో కూర్చున్న వాళ్ళు కూడా వెళ్తారు. కాకుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే ఇక్కడికన్నా బెటర్మెంట్కి వెళ్తారు. అదే ఆగ్నేయంలో వాయువులో ఉండేవాళ్ళు దీనికన్నా బెటర్మెంట్కి వెళ్ళలేరు. సమాన పొజిషన్లో కానీ లేకుంటే ఇబ్బందిగా పడి కానీ వెళ్తూ ఉంటారండి. అది ఏదైనా మన దగ్గర ఇప్పుడు చాలా అతి అయిపోయింది, పూజలు అతి అయిపోయినాయి, పాపాలు అతి అయిపోయినాయి, నమ్మకాలు కూడా అతి అయిపోయినాయి, బాగా జ్యోతిష్యాలు కూడా అతి అయిపోయినాయి. ఇప్పుడు ఈ వాస్తు లోపలికి మునిగిపోయారండి అనుకోండి, వాళ్ళు కంప్లీట్గా ఇక ప్రతి ఒక్కటి వాస్తు చూస్తూ ఉంటారు. కూర్చునే ప్లేస్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా వాస్తు. ఇది అంటే ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవద్దు? అంటే ఇది ఒక పాజిటివ్గా తీసుకోవాలి కానీ పిచ్చిగా తీసుకోకూడదండి. పాజిటివ్గా తీసుకోవాలా, అంతేగాని పిచ్చిగా తీసుకోకూడదండి. ఏది అతి సర్వత వర్జయతని అతి చేయాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ ఇంకా ప్రతి చోటగా పోయితే ఇంచులతో సహా చూడడం మినిమం కామన్ సెన్స్తో ఉంటే చాలండి. అంతే తప్ప అంత తీసుకోవాలండి అంత కాదండి. కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇంటికి ఇప్పుడు అధునాతమైనవి కట్టే ఇండ్లకు కొంత మేము డీవియేషన్లు ఇస్తామండి. 1, 2, 3 డీవియేషన్లు, అంటే అవి సర్దుబాటు. దాని తర్వాత అయితే ఇష్టపడమండి, ఎక్కువ డీవియేషన్లు పోయేదానికి ఇష్టపడమండి. మినిమం అయితే ఇప్పుడు ఆధునికంగా కట్టే ఇళ్ళు కొంత రిలాక్సేషన్ ఇస్తామండి. అంటే మీ ఇంటికి ఒక రిలాక్సేషన్ ఇస్తాం, ఒక తప్పును నాట్ గుడ్ నాట్ బ్యాడ్ పొజిషన్లో పెడతాం. అదే ఇంకొక ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి తప్పును ఇక్కడ ఒప్పుకోం. అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఒప్పుకోవాలన్నా లేదా అనేది ఒప్పుకోవడం అనేది జరుగుతుంటుందండి. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు అది వాస్తు లేదు అన్నారు, అండ్ అందులో ఒకరు సూసైడ్ చేసుకున్నారు అని అన్నారు అనమాట. అసలు వాస్తుకి అతను సూసైడ్ చేసుకోవడానికి సంబంధం ఉందా? తప్పకుండా ఉండదండి. ఈ వాయువ్య దోషంలో ఉండడం వలన, ఈ వాయువం దోషం అనేది ఇప్పుడు కూడా మనిషిని మానసికంగా తన్ను తాను ఎలాంటి ఇది కానికుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళేది. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ సన్యాసంలో కలిసేవాళ్ళు, వీధులంబడి తిరిగే వాళ్ళు మీరు గమనించుంటారు, ఎక్కడన్నా పిచ్చిగా వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళందరికీ వాయువు దోషంలో ఉండేటువంటి వాళ్ళే అలా వెళ్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నారు పూజలు పునస్కారాలు చాలా ఎక్కువ చేస్తున్నారు అని. పూజలు పునస్కారాలు చేయాలండి, మంచిదండి, అన్నీ చేయడం మంచిదే. నేను ఇందాక అతి ఎక్కువ చేయడం ఏది కూడా కరెక్ట్ కాదన్నా చూడండి. అలాగే ఈ పూజల్లో ఉదయం లేచినప్పటి నుంచి పూజలు చేసే వాళ్ళందరిలో కూడా వాయువ్య లోపం ఉండే వాళ్ళు మానసికంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేనిటువంటి వ్యక్తులు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉంటారండి. అది ఎందుకంటే వాయువ్య లోపంలో ఉండే వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు. వాస్తుకి సంబంధించి ఇన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు కదా, మరి మీకు ఇంత ప్రావీణ్యం ఎలా వచ్చింది వాస్తు శాస్త్రంలో? ఒకటండి, నేను యాక్చువల్గా మొదల్లో వాస్తుకు వ్యతిరేకంగా ఉండేవాడిని అండి. నేను వ్యవసాయదారుని, వాస్తు అంటే మూఢనమ్మకంగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఆ కాలంలో ఆ పేపర్లలో అలా ఉండేదండి, సోషల్ మూమెంట్ అందరికీ అలా వాతావరణం ఉండేది. ఆ వాతావరణంలో పెరిగినాను కాబట్టి నేను అలా ఉండేది. కానీ తర్వాత నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల అందరూ
చెప్పడం ఏంటి వాస్తవం తప్పు చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు, ఇది ఎందుకు మార్చుకోకూడదు, ఇలా చేయకూడదు అని. నాకు తర్వాత నాకు ఆ దెబ్బలు తగిలిన తర్వాత ఆలోచించి నా ఇంట్లో జరిగే కష్ట నష్టాల గురించి అర్థం చేసుకొని నేను తెలుసుకొని మా గురువు దగ్గరికి వెళ్ళి మా గురువును పిలిపించుకున్న మొదటిసారి. ఆయన నా ఇంట్లో జరిగిన సంఘటనలను నా ఇంట్లో చూస్తే నాకు జరిగిన సంఘటనని చెప్పాడండి. నాకు ఆశ్చర్యం, ఇదేంటిది నా ఇంట్లో చూడడం ఏంది, నా ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్పడం ఏంటి అని. అలా నేను ఆ పుస్తకాలు చదువుతూ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఒకటండి, నేను ఒక పుస్తకంలో ఒక చాప్టర్ తగులుతుంటా. ఆడేంటంటే ఇంటిలో ఈశాన్యం లోపించి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని ఒక పుస్తకంలో గౌరవ తిరుపతి రెడ్డి గారు 1987లో రాశారండి. ఆయన ఇలా ఉంటే ఇలాంటి పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అని రాశారు. నేను దాన్ని చదువుతూ నేను అంతా ఇల్లంది తిరిగా, ఆయన దొరకట్లేదు నాకు. సరే నా ఇంటికి పల్లెకు వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఒక పిల్లడు వచ్చి నాకు అడ్డపడ్డాడు నా మోటార్ సైకిల్కి. ఆ ఇంట్లో ఆ పిల్లని చూసా, ఆ ఇంటికి చూసా, ఆ ఇంట్లో గౌరవ తిరుపతి రెడ్డి గారు 1987లో ఏం రాశాడో, ఇలా ఉంటే ఇలాంటి ఇంట్లో అంగవైకల్యం గల పిల్లలు ఉంటారని రాశారు. ఆ ఇల్లు ఆయన చెప్పినట్టుగానే ఉంది. ఆ ఇంట్లో ఆ పిల్లడు ఆ విధంగా నాకు కనపడాడు, తిక్క పిల్లడుగా కనపడినాడు. అరే ఇదేంటి, ఇది పుస్తకంలో 87లో రాసిన, నేను 96 జనవరిలో నేను ఇదే కరెక్ట్ ఇట్లాంటి టైంలో చదువుతున్నా. సో ఇదేంటిది, ఇలా రాయడం ఏంటి, ఇలా కనపడడం ఏంటి, అలా ఉండడం ఏంటి. సో వాస్తవం నమ్మి తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అప్పుడు వెళ్ళి మా గురువుని పిలిపించుకొని ఆయనతో సజెస్ట్ చేయించుకొని తర్వాత ఆయనతో కలిసి తిరిగి నాకున్న ఆసక్తి తెలుసుకోవాలా, ఇంకా బెటర్మెంట్కి వెళ్ళాలంటూ తెలుసుకుని ఆయనతో 3.5 సంవత్సరం తిరిగిన తర్వాత తిరుగుతూ నేను వాస్తు సలహాలు ఇస్తూ ఇలా దాదాపు నాకు సొంతంగా 25 ఏళ్ళు, మా గురువుతో కలిసి 27.5 సంవత్సరం మొత్తం ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, సో నమ్మిన వాళ్ళకు నమ్మినంత పాజిటివ్గా థింక్ చేస్తూ వెళ్తే ఏం కాదు అంటారు కదా. అంతే కదండి. మరి నాస్తికులు, మళ్ళీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఏం వాస్తుని నమ్మరు కదా, మరి వాళ్ళు కూడా జరుగుతున్నాయి కండి. వాళ్ళ దగ్గర మనకి ఏ సంఘటన జరుగుతున్నాయో వాళ్ళు కూడా అలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి కదండి. నేను చాలా మందికి ముస్లిమ్స్కి, క్రిస్టియన్ ఫాదర్స్కి 4 ఫోన్ చేశారండి. 3 వాస్తు చెప్పాను. ఒక వ్యక్తి గత 3 నెలలుగా 20 రోజులకు నెల రోజులకు ఒక వ్యక్తి నాకు హైదరాబాద్ పరిసరాల నుంచి ఫోన్ చేస్తాడు, నేను పిలిపించుకుంటానండి, మిమ్మల్ని చెప్పించుకుంటానండి, వాస్తు నిజం అంటే. నేను చాలా మంది నా క్రిస్టియన్ ఫ్రెండ్స్కి చెప్పాను, ముస్లిం ఫ్రెండ్స్కి చెప్పాను. నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పైకి నమ్మరండి, లోపల భయం అండి, నమ్మేస్తారండి. నేను మొదట్లో నేర్చుకునేందుకు ఒక ముస్లిం ఫ్రెండ్తో ఒక దూదివేకలు అని చెప్పి ఇట్లా ముస్లిం హిందూ కాకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచేనండి నేను తెలుసుకుంది ఫస్ట్ మొదట్లో. ఇది దాదాపు 35 ఇయర్స్ బ్యాక్. అలా అండి, అందరికీ వర్తిస్తుందండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. ఇప్పుడు అమెరికా ఉందండి, ఆల్రెడీ చెప్పానండి కొంచెం ఒక చోట. అమెరికాకు ఉత్తరం వైపు అంతా తగ్గు, దక్షిణం హైట్ ఉంటుందండి. అదే మన ఇండియాకి వస్తే మీరు దక్షిణము తగ్గు ఉంటుంది, ఉత్తరం అంతా హైట్ ఉంటుంది. మనం ఎప్పుడు నష్టపోతుంటాం, వాళ్ళు ఎప్పుడు లాభపడుతుంటారండి. అట్లని ప్రపంచంలో డబ్బు అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి. ప్రపంచంలో డబ్బు అంతా స్విస్ బ్యాంక్ లేక స్విట్జర్లాండ్కి వెళ్తుందండి. స్విట్జర్లాండ్కి ఎందుకు వెళ్ళాలా, అమెరికాకి వెళ్ళొచ్చు కదా, అక్కడికే వెళ్తుందండి. అక్కడ ఉన్నటువంటి సాసిద్ధమైనటువంటి దక్షిణం కొండలు, పడమర కొండలు ఉండడం వల్ల డబ్బులు అక్కడికి వెళ్తాయండి. ఇలా ప్రకృతిలో వాస్తు ప్రపంచానికి అంతటికీ ఉందండి. అట్లని అంత వాస్తు కాదండి, వాస్తు అయితే ఉందండి. మరి స్విట్జర్లాండ్కి ఎందుకు వెళ్ళాలంటే డబ్బులు అంతా అమెరికాకి వెళ్ళొచ్చు కదా, లేదా యూరోప్కి వెళ్ళొచ్చు కదా, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, ఇంకో దేశానికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళదండి. కానీ మన దేశంలో డబ్బు మీరు గమనించండి, మనం ఎంతో సమృద్ధి, చాలా గొప్పగా బతికిన దేశం. ఎప్పుడు మన మీద ఎవరెవరు రావడము, దోచుకోవడం, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారంటే మనకు ఉత్తరంలో హిమాలయాలు ఎత్తుగా ఉండడం వల్ల మనం ఎప్పుడు నష్ట కష్టాలతో ఉంటామండి. దేశానికి కూడా వాస్తులు ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఇంగ్లాండ్కి కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక మొక్కగా పెరుగుతూ ఉంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ వాళ్ళు ప్రపంచంలో అంతా బాగా చేసినారు. అట్టని ఇప్పుడు చేయలేదు కదా, అంటే కాలం మారుతూ ఉంటుందండి. మారిన కాలానికి తగ్గట్టుగా కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయండి. ఓకే, రోడ్డు ఇంపాక్ట్ అనేది ఇంటిపైన ఎట్లా ఉంటుంది? కొంతమందికి రోడ్డు ఇంటికి హైట్ లో ఉంటుంది, కొంతమందికి డౌన్ అవుతుంది, లేకపోతే తర్వాత రోడ్ వేయడం వల్ల రోడ్ హైట్ అవ్వడం అట్లా జరుగుతుంది. అవునండి, ఇప్పుడు ఇది మంచి సమస్య అండి చాలా మందికి. ఒకటి ఏంటంటేనండి, తూర్పు ఉత్తరం ఉండే వాళ్ళకు రోడ్డు తగ్గులో ఉండాలండి. తూర్పు ఉత్తరంలో రోడ్డు తగ్గు ఉండాలండి, ఉంటే మంచిది. అదే దక్షిణము పడమర రోడ్లకు రోడ్డు హైట్ వచ్చినా కూడా ఇబ్బంది లేదండి. వీళ్ళిద్దరికి అంటే మనము తూర్పు ఉత్తరం ఎప్పుడు తగ్గుగా ఉండాలండి, దక్షిణము
పడమర ఎప్పుడు హైట్గా ఉండాలండి. అది సహసిద్ధమైనటువంటి శాస్త్రంలో ఉండేటువంటి అండి. దానికి అలాగే ఉంటుంది. అలా ఉండే వాళ్ళకు చాలా మంచిదండి. ఓకే. ఒకవేళ అటు ఇటు దక్షిణం తూర్పు వాళ్ళకి కూడా కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ లో రోడ్ హైట్ అవ్వడము లేకపోతే డౌన్ అవ్వడము అట్లా జరిగితే అయితే కొన్ని రెమెడీస్ చేస్తామండి. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఇంటి రూఫ్ హైట్ని బట్టి ఇంటి లోపల కొన్ని మార్పులు చేయిస్తామండి. వాళ్ళకు దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడకుండా దాని ఇంపాక్ట్ మినిమైజ్ చేసి వీళ్ళకి కొంచెం మంచి జరిగేట్టుగా ఇంట్లో మార్పులు చేసి పెడతామండి. అలాంటి వాళ్ళకి వీలు లేని వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో మీరు మార్పులు చేసుకోవాల్సిందేనని చెప్పేస్తామండి. వీలు ఉంటే చేస్తాం, వీలు లేకుంటే చెప్పేస్తామండి. అలాగే మనకు గుళ్ళు ఉంటాయి కదా, గుడి గోపురాల షాడో అనేది ఇంటి మీద పడొద్దు అని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అదే గుడి కన్నా హైట్ కూడా ఇల్లు ఉండొద్దు, బాగుండదు అని అంటారు. సో దేనికి అంటే గుడి దేని నిర్మాణం దానికండి. ఆ నిర్మాణం ఉన్నట్టు మన నిర్మాణం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడి చాలా మందికి ఇది ఒక పెద్ద అపోహ, చాలా దేవుడి మీద తప్పు చేసే మాటలండి ఇవి. దేవుడి నీడబడితే మనకు చాలా మంచిదండి. వాస్తవంగా మన ఇంట్లో తప్పు కట్టుకొని ఆ నెపాన్ని దేవుని గుడి మీద, దేవుని గోపురం మీద వేస్తూ ఉంటారండి ప్రజలు. వాస్తవం అయితే అది కాదండి. వీళ్ళ ఇంట్లో తప్పులు నేను చాలా మంది ఇంటికి వెళ్ళి చెప్తూ ఉంటా కదండి. అది చెప్పినప్పుడు 99% అండి అందరూ వాళ్ళకు అపోహలతో మమ్మల్ని పిలిపించుకుంటారు. కానీ ఉండే తప్పు కోసం కాకుండా వేరే అపోహలతో మమ్మల్ని పిలిపించుకుంటారు. కానీ అసలు తప్పు ఇంకో చోట ఉంటుందండి. ఆ తప్పును వదిలేసి మిగతా వాటి మీద ఇలాంటి దాని మీద పడి వాళ్ళ మనసును వాళ్ళే మనస్తాపం చెందుతూ ఉంటారండి. అయితే గుడి గోపురం షాడో పడినా ఏం కాదు, దేవుడి షాడో పడ్డట్టు. ఒకవేళ గుడి కన్నా హైట్ ఇల్లులు ఉన్నాయనుకోండి, ఏం ప్రాబ్లం దానికి ఏం లేదండి. దాని గురించి ఆలోచించాల్సిన ఒకటండి. మన వాళ్ళ కక్కుర్తి కొందరు ఏం చేస్తారంటే దేవుడి స్థలం ఉంటుంది, దేవుడి కాంపౌండ్ వాళ్ళు ఉంటుందండి. ఆ కాంపౌండ్ వాళ్ళకి మన వాళ్ళు కూడా వాడేస్తారు. అట్లా వాడుకోకూడదండి. మన సపరేట్ కాంపౌండ్ వాళ్ళు వాడుకోవడం వల్ల మంచి జరుగుతుంది తప్ప ఆ కాంపౌండ్ వాళ్ళు వాడుకోకూడదండి. మన వాళ్ళు వాడుకుంటారు. ప్లస్ స్థలం కాడికి వచ్చినప్పుడు కొన్ని అటు ఇటు తిరిగి ఉంటాయండి. అవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్ చేసుకోకుండా దేవుడి గుడి మీద, దేవుని గోపురం మీద అపోహ పడుతుంటారండి. చాలా తప్పండి. దేవుని నీడ కానీ దేవుడి ఆశీస్సులు మనకుంటే చాలా మంచిదండి వాస్తవంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాస్తుపై అవగాహన కల్పించడంతో పాటు వాస్తుకి సంబంధించి వ్యూవర్స్కి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు కూడా వాస్తుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడండి. నమస్తే.